సార్ ఈ బహుజన న్యాయ జేఏసీ అంటే సామాజిక న్యాయ జేఏసీ. బహుజన సామాజిక హ్మ్. న్యాయ జేఏసీ అంటే హ్మ్. సామాజిక న్యాయం అంటే సమన్యాయం. అందరికీ సమానంగా ఉండాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి అన్ని హక్కులు సమానంగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతోమంది మహనీయుల ఆలోచన విధానాన్ని, వాళ్ళ అనుభవ సారాన్ని ఒడిసిపట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశానికి ఒక చక్కటి రాజ్యాంగం అందించాడు. ఆ రాజ్యాంగంలో అత్యంత సమానమైనటువంటిది మరే ఇతర ప్రాథమిక హక్కుల కన్నా చాలా గొప్పది ఓటు హక్కు. సో, సంపన్నుడైనా, పేదవాడైనా, అంబానీ, అదానీ అయినా, అడుక్కు తినేవాడికైనా సమానమైన ఓటు. ప్రధానమంత్రి అయినా, చిన్న వార్డ్ మెంబర్ అయినా గూడా. ఇంత గొప్ప ప్రాథమిక హక్కు, సమానమైన హక్కు మరొకటి లేదు. ఇప్పుడు విద్యా హక్కు తీసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ గురుకులాలున్నాయి, సెంట్రల్ స్కూల్స్ ఉన్నాయి, స్టేట్ సిలబస్ ఇవన్నీ విద్యా హక్కులో డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఓటు మాత్రం అందరికీ ఒకటి. ఓటు హక్కే గాకుండా పోటీ చేసే హక్కు కూడా కల్పించిండు. సో, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ మహనీయులందరి ఆహ్, ఆలోచనల ఫలితమే బాబాసాహెబ్ అంబేద్కర్. సో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ప్రజాస్వామ్యం అనే నిర్వచనము ప్రజల చేత, ప్రజల కోసం ప్రజలే పరిపాలించుకోవాలి. ఈ గడిచిన 76, 77 సంవత్సరాల్లో భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు. అదేమిటి? మీరు ఉద్యోగం తెచ్చుకున్నది ప్రజాస్వామ్యం నుంచి. ఢిల్లీలో ఉద్యోగం చేసింది ప్రజాస్వామ్యం నుంచి. నా ఎదురుగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఉన్నందుకే. ప్రజాస్వామ్యము కొంతమేరకే ఉంది. ఆ! అది విద్యా, ఉద్యోగాల్లో అంతంత మాత్రంగానే ఉంది. రాజకీయ రంగంలో అసలు లేదు. మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ చూసుకున్నట్టయితే, లేదా పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నట్టయితే 43 మంది రెడ్లు ఎమ్మెల్యేలయ్యారు. 11 మంది వెల్మల ఎమ్మెల్యేలయ్యిండ్రు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది గనుక రాజ్యాంగబద్ధంగా వాళ్ళ వాటా వాళ్ళకొచ్చినాయి. మైనారిటీస్ ముస్లిమ్సు 7, 8 ఎట్లాగో హైదరాబాద్‌లో వస్తాయి. సో, ఎటు తిరిగి బీసీలు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ లెక్కల ప్రకారం 60% ఉన్న బీసీలు ఇక్కడ 19 మంది మాత్రమే ఎమ్మెల్యేలున్నారు. సో, ఎక్కడ సమానత్వం ఉంది? ఎవరి జనాభా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత గదా! సో, ప్రజా ప్రాతినిధ్యంలో బీసీలకు అవకాశాలే లేవు. 3% ఉన్న రెడ్లు 43 మంది ఎట్లయితారు? అట్లాగే 0.4% ఉన్న వెల్మలు 11 మంది ఎమ్మెల్యేలు ఎట్లవుతారు? ఒక బ్రాహ్మణ, ఒక వైశ్య ఇట్లా వాళ్ళ జనాభా కమ్మలు కూడా తెలంగాణలో 4-6 వరకు ఎమ్మెల్యేలున్నారు. ఈ అంటే బీసీలు 60% ఉన్న బీసీలకు వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి గదా! వాళ్ళ జనాభా దామాషా ప్రాతినిధ్యం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క. సో, అట్లాగే ఎంపీ సీట్లు చూస్తే మొన్న 8 మంది రెడ్లు ఎంపీలైండ్రు. సో, జానారెడ్డి కొడుకు ఒకాయన ఎమ్మెల్యే అవుతాడు, ఒకాయన ఎంపీ అవుతాడు. అట్లాగా ఒకే కుటుంబంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్యేలవుతారు, మంత్రులవుతారు. ఇప్పుడు ఇంకా పదవి కావాలంటున్నారు. కానీ సార్ మీరు గాని, మీలాంటి బహుజన వాయిస్ మాట్లాడుతున్న వారు చేస్తున్న ఆర్గ్యుమెంటు, వారు ఇంతమంది అయ్యిండ్రు, ఇంతమంది అని అంటున్నారు. తెలంగాణలో అక్షరాస్యత శాతం అది 70-80% వచ్చింది. పైనే ఉంది. అందులో బహుజనులు వారిని చదువుకున్న వారి సంఖ్య పెరిగింది. అందులో మహిళల సంఖ్య కూడా పెరిగింది. ఇంత చదువుకున్నవారు, ఇంత అవగాహన ఉన్నవారు ఈ కమ్యూనికేషన్ ప్రపంచంలో మీ ఓటు లేదా మీ నాయకత్వాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ప్రతిసారి ఎదుటివారిని అనడం ఎందుకు? సరిగ్గా చాలా చక్కటి ప్రశ్న ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తన్ని స్పాన్సర్ చేసి పంపించినటువంటి మన గైక్వాడ్ ఆయన కూడా ఒక 60 మందిని స్పాన్సర్ చేసి విదేశాలకు పంపించిండు. 60 మంది అంబేద్కర్లు కావాలని ఆశించిండు. కానీ షాహు మహారాజ్. ఆ, కొల్హాపూర్ సాయాజీరావు గైక్వాడ్. ఆ! గైక్వాడ్. గైక్వాడ్. హ్మ్. సో, 60 మంది 60 కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. 60 మంది అంబేద్కర్లు అయి ఉంటే మన దేశం ఎప్పుడో బాగుపడేది. సో, సరిగ్గా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలలో చదువుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ స్వార్థమే చూస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల వాళ్ళు విద్యా అవకాశాలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కానీ పే బ్యాక్ టు సొసైటీ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆశించిండో అది ఈ చదువుకొని ఉద్యోగాలు పొందినటువంటి బహుజనులు చెయ్యట్లేదు. దానివల్ల ఆ సమాజం ఇంకా వెనకబడిపోతున్నాయి. సో, కేవలం ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతుంది. సో, ఉదాహరణకి మనకు చాలా కుటుంబాలని ఒకటే కుటుంబంలో
నాన్న ఎమ్మెల్యే, నాన్న ఎంపీ, మంత్రులు, కొడుకులు, మనవలు, మనవరాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఈ బహుజనుల్లో. సో, అధికారం అనేది పక్కోడికి కూడా రావాలి కదా! సో, ఈ ఆలోచన చేయట్లేదు. కనుక వీళ్ళు కేవలం చదువుకుంటున్నారు కానీ చైతన్యం పొందట్లేదు. సో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఫలితంగా వాళ్లకు విద్యా, ఉద్యోగ అవకాశాలు వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ దేనికోసం పనిచేసిండనేది తెలుసుకోవడం లేదు. ఏడాదికి 2 సార్ల తలుసుకుంటున్నారు తద్దినం పెట్టినట్టు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు, ఏం చేయమన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవట్లేదు. సో, ఇది చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కానీ మొన్నటికి మొన్న ఒకసారి ఒక టీచర్ ఎమ్మెల్సీ పోటీ వచ్చింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ వస్తే చదువుకున్న ఈ బహుజన టీచర్లు సమాజాన్ని బోధించి మార్చాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం ఒకచోట సిట్టింగ్ పెట్టి ఆడ తిన్నారు, తాగినరు. రాత్రి ఇంకో పార్టీ ఆయన పెడితే అక్కడ తిన్నారు, తాగినరు. సో, అంటే సమాజాన్ని మార్చే బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకోవాల్సిన వాళ్ళే అమ్ముడుపోయి తాగుడుకు, ఇతర వాటికి లాలూచి పడుతుంటే ఇంకా బహుజనులను ఎక్కడ చైతన్యం చేస్తారు? కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, పే బ్యాక్ టు యువర్ సొసైటీ. నువ్వు ఆ సమయాన్ని మార్చడానికి శక్తి వంచన, ఆత్మవంచన లేకుండా ఆర్థికంగా కూడా 10% నువ్వు కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఆ రిజర్వేషన్ ఫలితంగానే నువ్వు చదువుకున్న ఉద్యోగం వచ్చింది. కానీ సార్, బహుజనులలో ప్రధానంగా బీసీలకు అంబేద్కర్ అర్థమైందా? బీసీలకు కొంతమందికే అంబేద్కర్ అర్థమైండు. అయితే రెండో అంశం ఏంటంటే, మనువాదులంతా కూడా అంబేద్కరు కేవలం ఎస్సీ, ఎస్టీలకే చేసిండు, బీసీలకు చేయలేదని ఒక దుష్ప్రచారం చేసిండు. ఆ విషయానికి వస్తే బ్రాహ్మణులకు, వైశ్యులకు, క్షత్రియులకు, ఆధిపత్య కులాలందరికీ కూడా ఆయన చేసిండు. ఆ రాజ్యాంగంలో వచ్చిన ఓటు హక్కు పోటీ చేసేటువంటి అవకాశం కల్పించిందని వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయినరు, గవర్నర్లు అయినరు, ఇంకా రాజ్యాంగ పదవులు ఎన్నో అలంకరించిండు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పిస్తేనే కదా. సో, ఈ విషయాన్ని మనువాదం ఉన్న బీసీలు, హిందూ బ్రాహ్మణిజం ఫోల్డ్లో ఉన్నటువంటి బీసీలు ఇంకా పూర్తిగా అంబేద్కర్ని తెలుసుకోలేదు. అంబేద్కరు బీసీలకు రిజర్వేషన్ కల్పించలేదని చెప్పేసి అంటారు. ఆయన 75 ఏళ్ల క్రితం ఆయన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. ఆ రోజు బీసీల కోసం కూడా తాపత్రయపడ్డాడు. కానీ అప్పుడు రాజ్యాంగ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వ్యతిరేకించారు. ముందు మీ వాళ్ళ గురించి చూసుకోవా, బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని. బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళ ఆధిపత్యము కొనసాగదని వాళ్ళకి తెలుసు. కనుక ఆయన్ని ఒక రకంగా బెదిరించారు. లేకపోతే ఎస్సీ, ఎస్టీలో కూడా రిజర్వేషన్లు మేము ఒప్పుకోము అని ఒక బెదిరింపులాగా చేస్తే, సరే ముందైతే ఇది రానియండి, వచ్చినాక 340 ఆర్టికల్ కింద బీసీల కోసం, నిజానికి ఎస్సీ, ఎస్టీలు కూడా బీసీలే. సో, ఆయన ఏమన్నాడు, ఇవాళ మనం బీసీలు అనుకున్న వాళ్ళు ఓబీసీలు, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్, వాళ్ళ కోసం కమిషన్ వేయాలి. ఆ కమిషన్ రికమెండేషన్ ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి, రాజకీయంగా, విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా కల్పించాలని చెప్పి ఆయన సిఫార్సు చేసింది. ఆ మేరకే 53లో కాకా కాలేల్కర్ కమిషన్ వచ్చింది. 2 ఏళ్ళు ఆయన పనిచేసి ఆయన కూడా రికమెండ్ చేసిండు. ఆయన నివేదికని సమర్పించాడు బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరికీ. సమర్పించిన తర్వాత రాత్రి 12 గంటలకు బాబు రాజేంద్ర ప్రసాద్ చదివి వెంటనే నెహ్రూకి ఫోన్ చేశాడు. నెహ్రూ గారు, ఈ నివేదికను మనం అమలు చేస్తే మనమంతా కూడా ఈ బీసీ, ఓబీసీ వాళ్ళ ఇళ్ళల్లో మనం పాచి పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది, దీన్ని ఎట్లా అమలు చేస్తారు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నెహ్రూ కాకా కాలేల్కర్ని పిలిపించుకొని ఇది కాకుండా దీని మీద డిసెంట్ నోట్ పెట్టమన్నాడు. ఆయన 18 పేజీల డిసెంట్ నోట్ పెట్టాడు. సో, చివరికి అది బుట్ట దాఖలేసి పంచవర్ష ప్రణాళికలని కదా, ఆర్థిక అభివృద్ధి చేస్తే సరిపోతుంది, వీళ్ళకు సామాజికంగా, రాజకీయంగా రిజర్వేషన్లు వద్దని చెప్పి నెహ్రూ తీర్మానించాడు. సో, దాని తర్వాత మళ్ళీ జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పటి వరకు పార్లమెంట్లో సోషలిస్టులు, అంబేద్కరిస్టులు వీళ్ళంతా కలిసి డిమాండ్ చేశారు. సో, దాని ఫలితంగానే బీపీ మండల్ నేతృత్వంలో మండల్ కమిషన్ వచ్చింది.